నమస్కారం, వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్. కడప జిల్లా బద్వేలు మండలంలోని నక్కలగండి సమీపంలో వెలసిన పురాతన చరిత్ర కలిగిన జగజ్జనని శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారి 21వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్, ఆలయ వ్యవస్థాపకులు సోదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు అత్యంత ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజార్చన, అభిషేకాలు వేద పండితులు రామసుబ్బారావు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం తదితర హోమ కార్యక్రమాలు సోదరి సుబ్బారెడ్డి, రమణమ్మల నేతృత్వంలో వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా తరలివచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే అక్కడి పంచముఖ ఆంజనేయ స్వామి, సాయిబాబా, పీర్ల చావిడిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగద్గురు శ్రీ బద్రీనాథ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రభంగాయవడం కదిమేపడం సజీవ సమాధి వచ్చిన అటువంటి మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మన జిల్లాలో ఉండడం ఎంతో అదృష్టకరము. ఆ పక్కనే ఉన్న కడప జిల్లా బద్వేలు తాలూకా నక్కలగండిలో శ్రీ దప్పలేశ్వర అమ్మవారి 21వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఇక్కడ ఎంతోమంది ప్రముఖులు ఎంతోమంది వచ్చారు. దాని ముఖ్య అతిథిగా మమ్మల్ని ఆహ్వానించిన మేరకు శ్రీ చౌదరి వెంకట సుబ్బారెడ్డి గారికి మరియు మన పట్టి భాస్కర్ గారికి, కృష్ణ సార్ గారికి, మన నాయక్ గారికి, మల్లేశ్వర రెడ్డి గారు, రామకృష్ణ రెడ్డి గారికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని, డబ్బులమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ వార్షికోత్సవం జరపాలి, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై వీరబ్రహ్మజీ, గోవిందమాంబజీ. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా పాల్గొని చేస్తా వచ్చినారు. అది కూడా నిజంగా అదృష్టమే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం అనేది రీసెంట్గా మరి మా మిత్రుడు వెంకటాద్రి స్వామి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కృష్ణ కాలనీలో 3 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాలకు 1 కోటి బ్యాంకు లింకేజీ రుణాలను, 19 లక్షల వడ్డీ లేని రుణాలను, చీరలు పంపిణీ చేశారు. చేతులు ఫోన్లు తీరి జరుగుతాయి దయచేసి ఎవరు లేవచ్చండి, సైలెంట్ గా ఉండండి. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళందరికీ కూడా జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారం గ్రామంలో జగిత్యాలలోని గోవిందపల్లికి చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను, నాలాలను మరియు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను ఆక్రమించి ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటుక బట్టీల నుంచి వచ్చే దుమ్ము ధూళి వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అంతేకాక ఎస్ఆర్పి కల్వట్టులను ఆక్రమించి మట్టిపోయడంతో వర్షాకాలం అవి నిండుకొని పంట పొలాలు నీటితో మునిగిపోతున్నాయి. పంటలు చేతికి రాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రజావాణిలో మరియు మాల్యాల తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదని, రైతులను బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, నిర్వాహకుడు ఎవరి దగ్గరికి వెళ్తారో, ఏం చేసుకుంటారో చేసుకోండి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, ఇకనైనా ఇటుకబట్టి దౌర్జన్యాన్ని అడ్డుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. కూడా కబ్జా చేస్తూ మొత్తం గొలిపేసిండు. కావాలంటే మీరు వచ్చి మోక మీద ఇన్స్పెక్షన్ చేసినా మీకు తెలుస్తుంది. మా గవర్నమెంట్ ల్యాండే కాకుండా పట్టా ల్యాండ్లను సుతా లోపలికి వచ్చి నువ్వు ఎవరికి చెప్పుకుంటో చెప్పుకో అని బెదిరిస్తుండు.
ఇతని నిర్వాహకం ద్వారా ఇటుక బట్టీల ద్వారా మా పంట పొలాలు బాగా నష్టం చేస్తున్నాయి. ఈ ఇటుక బట్టీల ద్వారా ఒర్రెలు రెండినప్పుడు మా పొలాలన్నీ మునిగిపోతున్నాయి. మేము ఈ మైనింగ్ అధికారులకు సుతా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రజావాణిలో సుతా 2022లో 23లో 24లో ఇచ్చాం. ఈ రోజు సుతా ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పుడైనా మాకు తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. భారత శేఖరది జైత్యాల మండల్ గోవిందపల్లె దేవుని గోవిందపల్లె మండలం రాజారం గ్రామంలో భారతపు శేఖర్ అని ఇటుక బట్టలు నిర్వహిస్తూ అక్కడ పంట పొలాలకు చాలా నష్టం కలిగిస్తుండు. అక్కడ పైనుంచి బూడిది ఎన్టీపీసీ అవన్నీ పోస్తే ఇది పంట పొలాలకు నష్టం అవుతుందంటే నీవు దిక్కున్న చోట చెప్పుకో అని మమ్మల్ని బెదిరిస్తుండు. మా పంట పొలాలు చాలా నష్టం జరుగుతుంది. వర్షం కొట్టినప్పుడు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఒర్రెలు అన్నీ కూల్పేసి కబ్జా చేసి పొలం అంతా ఒక 3-4 ఫీట్ల నీళ్లు వాటరు 2 రోజులు 3 రోజులు ఉంటే పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది. మా పక్క పన్ను 210 సర్వే నెంబరు ఒర్రెనే ఉండే అదంతా కబ్జా చేసిండు. మాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఆ 5 ఎకరాల పొలం నీట మునిగిపోతుంది. వాటర్ పోలిస్తలేదు. అంతా అది డౌట్ ల్యాండ్ ఒర్రే కూడిపేసిండు. నీళ్లు పోతలేవు. ఇబ్బంది చాలా అవుతుంది. అందులో ఇంకా పెద్ద ఒర్రె ఉండే ఆ ఒర్రెని కూడా కబ్జా చేసిండు. పొలం అంతా ఖరాబ్ అవుతుంది. దుమ్ము ధూళి పడి అది డస్ట్ వస్తుంది బాగా. ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్ద మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు. మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు పాలడుగు వెంకట్రావు విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని, కీర్తిశేషులు పాలడుగు వెంకట్రావుకి నూజివీడుతో విడదీయరాని సత్సంబంధాలు ఉన్నాయని, పేద ప్రజల కోసం అటవీ శాఖ భూములను పంచారని, పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని నిరంతరం పోరాడిన వ్యక్తి పాలడుగు వెంకట్రావు అన్నారు. అంతేకాక నూజివీడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఆంధ్ర యూనివర్సిటీ చైర్మన్గా పనిచేసిన ఎంఆర్ అప్పారావు విగ్రహాన్ని కూడా త్వరలోనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు పాలడుగు వెంకట్రావు గారి శిష్యులు, అభిమానులు అందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వారు నా వద్దకు వచ్చారు. నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, పర్మిషన్స్ తీసుకుని పెట్టుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రాంతంతో పాలడుగు వెంకట్రావు గారికి విడదీయరాని సంబంధాలు ఉన్న విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా సోషల్ జస్టిస్ కోసం, ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి అటవీ భూములు పంచాలి, భూ పంపిణీ చేయాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఈ విషయాల మీద ఎక్కువగా పోరాటం చేసిన వ్యక్తిగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుపరిచితులు. కాబట్టి ఆయన అభిమానులందరూ కోరిన మీదట మరి అంతేకాకుండా ఈరోజు మరి ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు కూడా గతంలో మరి వారితో చాలా సత్సంబంధాలు, వారి దగ్గర కలిసి పనిచేసిన చరిత్ర ఉన్న విషయాన్ని పెట్టుకొని మరి వారి అభిమానులందరూ కూడా చాలామంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తున్న దౌర్జన్యాలు కానివ్వండి, దుష్పరిపాలన కానివ్వండి, వాళ్ళ యాటిట్యూడ్స్ కానివ్వండి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీని మరి పార్టీ కార్యక్రమాలని మరి పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు ప్రజలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి మనం చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. ఈ బృందంలో సీన్ హించిబెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సికో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టులో ఇది 6వ విడత పర్యటనగా అధికారులు తెలిపారు. వీరి వెంట కేంద్ర జల సంఘం, సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపిఆర్ఎస్, ఎన్ఐఆర్ఎం తదితర సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి, డైరెక్టర్, జలవనరుల శాఖ సలహాదారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నిపుణులు బృందానికి ఘనస్వాగతం పలికారు.
మాల సామాజిక వర్గానికి చెందిన పడాల సునీల్ బాబుపై దాడి జరిగి 10 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు మాల జేఏసీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాల సామాజిక వర్గం జేఏసీ చైర్మన్ యాటా ఓబులేస్ మాట్లాడుతూ ఓ దళిత కుటుంబానికి చెందిన పాడాల సునీల్ బాబుపై 10 మంది దుండగులు కలిసి విచక్షణ రాహిత్యంగా దాడి చేయడం జరిగిందని, పోలీసు యంత్రాంగం మాత్రం దాడి చేసిన వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేయకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎప్పటికైనా పాడాల సునీల్ బాబు పైన దాడి చేసిన వ్యక్తులను, దాడికి ప్రోత్సహించిన వారిపైన కఠిన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలిపారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలన జేఏసీ తరపున రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాల సమీకరించుకోరని ఇదివరకు చేసిన ధర్నా ఎఫెక్ట్కు వెంటనే మన టీజీ భరత్ గారిని కలవడం జరిగింది, మినిస్టర్ గారిని. వాళ్ళు వెంటనే స్పందన తీసుకొని దీనిపై దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పడం జరిగింది. అందుకు వెంటనే దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కూడా కంబగిరి రామరాని కొత్త సీఏ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇప్పటి నుంచి కొంచెం ఈ కేసు వేగవంతం పుంజుకుంటుందని, మన దళితులకు న్యాయం జరుగుతుంది. దళితులపైన దాడి జరుగుతుంది కానీ మళ్ళీ ఉల్టా కేసులు వాళ్ళపైనే పెడుతున్నారు. కర్నూలులో వాళ్ళని ఇమీడియట్గా దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. సునీల్ పడాలని దాడి చేసి కాళ్ళు చేతులు తిరగొట్టిన వాళ్ళని, చేపించిన వాళ్ళని, నాగరాజ్ యాదవ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆయన మనసును అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రెండోది, మాదిగ సోదరులు కూడా అర్థం చేసుకోవాలా. మాదిగ సోదరులపై ఎవరైనా దాడి చేస్తే మేము అటెండ్ అవుతాము. మళ్ళీ అదే మాదిగ సోదరులు మాలోళ్ళకి దాడి జరిగితే మాల లీడర్లకు అర్థం కాదు, మాకు బాగా అర్థమవుతుంది. మీరు ఉల్టా కేసు మీరు ఈ విధంగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. అదే మసాలా ఈరైన గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రాలయంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మంత్రాలయంలో దేవాలయంలోకి ప్రవేశం లేకపోతే ఉమ్మడిగా 23 జిల్లాలు ఆయన కోసం ఉద్యమిస్తే మళ్ళీ మంత్రాలయ దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్టు సాధించిన ఘనత మన దళితులందరికీ ఉంది. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పడాల సునీల్పై దాడి చేపించిన వ్యక్తిని ఇప్పుడు వరకు అరెస్టు చేయలేదు. దాడి చేసిన వారిని కూడా ఇప్పుడు వరకు అరెస్టు చేయలేదు. ఎందుకు? ఉన్నోనికి ఒక రూలు, లేని వాళ్ళకి ఒక రూలా? అదే ఉన్నోళ్ళ వాళ్ళకైతే కన్నా ఇమీడియట్గా పోలీసు వారు 2-3 రోజుల్లో రిమాండ్ ఇస్తారు. మరి ఈరోజు ఒక దళితుడిపై దాడి జరిగితే కూడా నిమ్మకు నీరెత్తనట్టు అతని పర్సనల్ విషయాలను ఈ దాడికి అంటగడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారంటే దళితులకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఎస్పీ గారు, డిఐజీ గారు, డిఎస్పీ గారు నిలబెట్టుకోవాలి. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, గుండెల పిల్లల మీద ఏదైనా జరిగితే 2-3 రోజులు తీసుకొచ్చి అరెస్టు చేస్తారే. ఈరోజు మరి ఒక మాల కులానికి చెందిన పగడాల సునీల్పై దాడి జరిగితే ఎందుకు ఇప్పుడు వరకు దాడి చేపించిన వ్యక్తిని, దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, దాడి చేసిన వారిని, చేపించిన వారిని అరెస్టు చేస్తారా, చేయరా? మీరు చేయకపోతే దాడి చేపించిన వ్యక్తి ఆఫీసును ముట్టడిస్తాం, మాలల సత్తైన చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క ధర్నా సమక్షంలో తెలియజేస్తున్నాం. మేము కూడా మనుషులమే, మాకు ఆత్మగౌరవం ఉంది. మేము పట్టించుకొని ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వేరు. ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.